అష్టదిగ్బంధనం అంటారు కదా, అన్ని చోట్ల వాటర్ ఆఫ్ చేసేసాము, అన్ని రూట్లు కూడా ఆఫ్ చేసాము. చైనా కూడా పంపించాలని కూడా పంపించడానికి అవకాశం లేదు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, మా డౌట్ ఏంటంటే, సామాన్య ప్రజల డౌట్, ఈ మిసైల్స్ కానీ ఈ ఫైటర్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్లో కూడా వాళ్ళు అటాక్ చేయడానికి అవకాశం ఉంది కదా, వాళ్ళు ఎందుకు చేయలేదని డౌట్ అండి, అదొకటే. అదే చెప్తాను కానీ వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమ్యునిషన్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ కూడా చైనా మేడ్ కొంత ఉంది. అమెరికా పంపించింది F-16 ఎయిర్ క్రాఫ్ట్స్, అవి 1985 టైపు. 1985లో F-16 మనకంటే ఎప్పుడో అమెరికా అప్పుడు మంచి సౌహృద్భావంగా ఉన్నప్పుడు వాళ్ళు పంపించారు. అవి ఒక 70 విమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర F-16. అందులో సగం పనిచేయట్లేదు. ఆ సగం కూడా అమెరికా అగ్రిమెంట్ తీసుకుంది భారత్ మీద వాడకూడదని. అమ్మేటప్పుడే చెప్పింది, ఓన్లీ మీ మీద టెర్రరిస్ట్ అటాక్ కానీ మీ దేశం మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మీరు కాపాడుకోవడానికి మాత్రం దేశం లోపల మాత్రం ఉపయోగించాలి, కానీ బయట దేశాలు మాత్రం ఉపయోగించదని అగ్రిమెంట్ రాయించుకుంది. కాబట్టి అది F-16 కూడా వాళ్ళు ఉపయోగించలేరు. ఆ ఉన్న మిజైల్స్ని మన మీద దాడి చేస్తానికి ఉపయోగిస్తే, మన దగ్గర S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కొత్తగా మనం రష్యా నుంచి తీసుకున్నామండి. అది చాలా భీకరమైన ఆయుధం అండి మనకి. దీన్ని మనం మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ప్రజలకు చాలా తెలీదు. ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అండి. దీంట్లో 3 రకాల రేడార్స్ ఉంటాయి. ఒకటి లో లెవెల్, మీడియం లెవెల్, హై లెవెల్ టార్గెట్స్ డిటెక్ట్ చేయడానికి. తర్వాత అట్లాగే మిజైల్స్ కూడా 3 రకాలే ఉంటాయి, లో లెవెల్, మీడియం, హై లెవెల్. ఈ 3 కలిపి ఈ 3 రకాల రేడార్స్, 3 రకాల మిజైల్స్ కలిగి ఉంటుందండి అమ్ముల పొదిలో. ఏదైనా పాకిస్తాన్ కానీ మన మీద ఒక యుద్ధ విమానం ద్వారా కానీ తర్వాత మిజైల్ ద్వారా కానీ దాడి చేస్తే లాంచ్ చేసిన మరుక్షణమే ఈ రేడార్స్ పసిగడతాయండి. అది ఏ మిజైలు ఎంత డిస్టెన్స్లో వస్తుంది, ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడ కూల్చాలి, దాన్ని కూల్చడానికి ఏ మిజైల్ పంపించాలని నిర్ణయం తీసుకొని 4-5 సెకండ్లో ఆ పర్టికులర్ మిజైల్ దాని మీద వాడుతుందండి. అంటే వచ్చే లోపల కొట్టేస్తుంది, వాళ్ళ భూభాగంలోనే కూల్చేయగలదు ఇది. ఇవన్నీ మనం మోహరించి పెట్టాం. ఈ దెబ్బతో ఇప్పుడు ఆ మిజైల్స్ వాళ్ళు ఏ వాడినా, ఒకవేళ న్యూక్లియర్ బాంబు వాడినా కానీ ఆ న్యూక్లియర్ బాంబుని పసిగట్టి వాళ్ళ దేశంలో పైతే మనం చేయగల కెపాసిటీ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఉందండి. ఇది చాలా భారీ కాస్ట్ అయిందండి. మనం ఇట్లాంటి 3 సిస్టమ్స్ కొన్నామండి. ఒక సిస్టమ్ ఎంటైర్ పాకిస్తాన్ మొత్తాన్ని చూస్తుందండి. ఓకే. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, రోజుకి ఎంత ఖర్చు అవుతానికి ఒక అవకాశం ఉంది మీకు తెలుస్తుంటారా? అంటే ఇలాగ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంది అంటారు? ఈ ఖర్చు అనేది మనము అసలు డిఫెన్స్లో మేము ఆపరేషన్స్కి ప్రతిరోజు ప్రతి సంవత్సరము ప్రిపేర్ చేస్తూ ఉంటాం. రోజు ప్రాక్టీస్ ఉంటుంది, యుద్ధం ఉన్నా లేకపోయినా. మనం చేసేది అది పని కదండి. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పని ఏంటి? యుద్ధం కోసం తయారవటం. తయారంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మేము రెగ్యులర్ ప్రాక్టీసెస్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, తర్వాత క్వార్టర్లీ ఉంటాయి, తర్వాత యాన్యువల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వార్ గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం. అట్లాంటి భాగంలోనే ఇది కూడా అట్లాంటిదే. కాకపోతే ఈసారి ఏంటంటే లైవ్ అమ్యునిషన్ ఉపయోగించాం. మామూలుగా ప్రాక్టీస్లో మేము లైవ్ మిజైల్స్ని ఆ బటన్ మాత్రమే ప్రెస్ చేస్తాం, మిజైల్ లాంచ్ అన్నట్టు. అంటే మిజైల్ యాక్చువల్గా లాంచ్ కాదు, సిమ్యులేట్ చేస్తాం. ఈసారి ఓన్లీ ఆ మిజైల్స్ని మాత్రం మనం ఉపయోగించాం. ఆ ఒక్క కాస్టే అవుతుంది. మిగతావన్నీ మామూలుగా రొటీన్ మిజైల్స్ కాస్టే అవుతుంది. అంతే. ఏవైతే మనం మిజైల్స్ వాడామో వాటి యొక్క ఖర్చే మనకి. అది ఎటు మన అమలు పదిలో ఉంటే అది దానికి కూడా లైఫ్ ఉంటుందండి. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే తర్వాత అది లైఫ్ ఎక్స్పైర్ అయిపోతాయి. మన దగ్గర దాచిపెట్టుకుంటాం. అది వాడకపోయినా కానీ ఒక్కొక్క వెపన్కి ఒక్కొక్క దానికి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దానికి లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో దాన్ని మనం యాక్చువల్గా వాడలేనుకుంటే అది పాడైపోతే మనం తీసి పక్కన పెట్టాలి. సో మనం ఇప్పుడు యాక్చువల్గా వాడాం కాబట్టి దానికి ఖర్చు మనం అంచనా వేయలేం. అది ఏ మిజైల్ వాడాలి మన భారతదేశం చెప్పలా. మన త్రివిధ దళాలు దాన్ని సీక్రెట్గా ఉంచాయి. ఏ వెపన్ ప్లాట్ఫామ్ మనం వాడాము, ఏ మిజైల్ మనం వాడాము అనేది సీక్రెసీ కోసం చెప్పలా. కాబట్టి మనం 3 భారతీయ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఈ 3 దగ్గర మన దగ్గర కావాల్సిన మిజైల్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయండి. మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయి, అలాగే ఆర్మీ దగ్గర పినాకి మిజైల్స్ ఉన్నాయి, తర్వాత లాంగ్ రేంజ్ మిజైల్స్ మన దగ్గర పృథ్వీ అండ్ అగ్ని ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేలాగా 2 లేడీస్ అండి, ఒకళ్ళు ముస్లిము ఒకళ్ళు హిందూలాగా ఉన్నారు. అదే ఆశ్చర్యపోయారు. అంటే జాయింట్ ప్రెస్ మీటింగ్ అండి అంటే నిర్వహించింది. అది ఆశ్చర్యపోయారు చాలా. ఏంటంటే ఆడవాళ్ళ చేత, అంటే ఏదైతే ఆడవాళ్ళ యొక్క కుంకుమ, పసుపు కుంకుమ తుడిచేశారో ఆ వీర నారి అని, అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ చూసారు లేదో, టెల్ టు మోడీ అంటే ఐ టోల్డ్ మోడీ అని చెప్పి 2 నారీమణులు అండి. ఒకరేమో కల్నల్ సోఫియా ఖురేషి, ఆమె ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి టెక్నికల్ ఆఫీసరు, సిగ్నల్స్ కోర్కి చెందినటువంటి. ఇంకొక ఆమెమో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండి, ఆమె ఎయిర్ ఫోర్స్ చెందిన ఫైటర్ పైలట్ అండి. సో ఈ 2 లేడీ ఆఫీసర్స్ని ప్రొజెక్ట్ చేసి బ్రీఫింగ్ ఇవ్వడం ద్వారా
ప్రపంచానికి పాకిస్తాన్కి మనము ఒక సందేశాన్ని ఇచ్చాం. మా దగ్గర కూడా లేడీస్ కూడా సుశిక్షితులైనటువంటి లేడీ ఆఫీసర్స్ ఉన్నారు అని ఒక ధైర్యం మనం ప్రజలకి ధైర్యం ఇవ్వటము, తర్వాత ప్రపంచానికి కూడా ఒక సిగ్నల్ ఇవ్వటము జరిగిందంటే మంచి సందేశం అంటే అది చాలా బాగా కనెక్ట్ ఇస్తారు ఆ ఇద్దరు లేడీ ఆఫీసర్స్. మనము మెచ్చుకోవాలి వాళ్ళని. కల్నల్ సోఫియా ఖురేషి, ఆమె గుజరాత్ చెందినటువంటి మహిళ. అలాగే వింగ్ కమాండర్ వియమికా సింగ్, ఆమె కూడా ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్. చాలా చక్కగా నిన్న బ్రీఫ్ చేశారు. వాళ్ళు క్లియర్గా చెప్పారండి ఎక్కడెక్కడ టార్గెట్లు మేము ఎందుకు సెలెక్ట్ చేసాం, ఆ టార్గెట్స్ ఏంటి, మా ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి. మేము ఆ టార్గెట్ తప్ప ఏ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడ టార్గెట్ చేయలేదు, స్పెసిఫిక్గా చేసాము. అండ్ నాన్ ఎస్కలేటరీ అన్నారండి వాళ్ళు. అంటే మేము చేసిన దాడి వల్ల అది ఎస్కలేట్ కాకుండా ఉండటానికి విధంగా ఓన్లీ టెర్రరిస్టులు వాళ్ళ సంబంధించిన వ్యక్తులు మాత్రమే మేము టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తామని క్లియర్గా చెప్పారండి, ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. ఓకే అండి. అయితే ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే పాకిస్తాన్ మన వైపు ఇంకా అంటే మన దేశంలో కదా ఇంకెక్కడ కూడా టెర్రరిస్టులు లేకుండా చేయించడానికి అవకాశం ఉందామని నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ ఎక్కడైనా బుద్ధి వచ్చి అంటే ఇది కుక్కతో ఒక వంకర అంటారండి. ఇప్పుడు మనం ఇచ్చేది ఒక చిన్న చెంపదెబ్బ మాత్రమే, పాకిస్తాన్కి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మన బొంబాయి దాడులు సూత్రధారి దావుద్ ఇబ్రహీం ఎక్కడున్నాడండి? పాకిస్తాన్ ఆర్మీ వాడికి విఐపి స్టేటస్ ఇచ్చి, బాడీ గార్డ్స్ ఇచ్చి, మిలిటరీ సోల్జర్స్ని పెట్టి కాపాడుతూ ఉందండి. అలాగే ఇప్పుడు మన తిహార్ జైలు నుంచి వెళ్ళేటువంటి మౌలానా మసూద్ అజార్, జైషే మహమ్మద్ కమాండర్, వాడు బావల్పూర్లో ఉన్నాడండి. అతని బంధువులను చంపగలిగారు మొన్న. అతని యొక్క సిస్టరు, బ్రదర్ ఇన్ లా, వాళ్ళ పిల్లలు 10 మందిని చంపారు, కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు. అలాగే హఫీజ్ సయ్యద్, లష్కర్ తైబా చీఫ్, అతను అక్కడే ఉన్నాడు. సో మనకి వీళ్ళందరినీ తుమ్ముట్టించే అంతవరకు ఈ ఉగ్రవాదము, ఈ ప్రాక్సీ వార్ అనేది అంతం చెందండి. మనం ఇచ్చింది ఒక చెంపదెబ్బ మాత్రమే, ఇంకా చాలా చేయాలి. మనకి వాళ్ళు పాకిస్తాన్ ఈ ముగ్గురిని, దావుద్ ఇబ్రహాన్ని, అలాగే హఫీజ్ సయ్యద్ని, మౌలానా మసూద్ అజార్ని, ఈ ముగ్గురిని మనకు అప్పగించాలి. మనం వాళ్ళని మన సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళని శిక్షించాలి కూడా, తగిన శిక్ష విధించి తినే మనకి అప్పుడు దానికి కొంతవరకు మనము విజయం సాధించగలమండి. ఓకే అండి. అయితే రాజేంద్ర ప్రసాద్, అసలు మీకు ఎలా వచ్చిందండి ఈ ఫోర్స్లోకి జాయిన్, ఆర్మీ దాంట్లో? అంటే మీరు ఎయిర్ ఫోర్స్ అనుకుంటాను, ఎలా వచ్చింది ఆలోచన? మీ పేరెంట్సా, అసలు ఎలా వచ్చింది ఆలోచన మీకు? నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎందుకంటే మీరు నమ్మరు, ప్రస్తుతం అయితే ఈ జనరేషన్ ఎలా ఉందంటే డబ్బులు సంపాదించాలి, ఏసీ కార్లు, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు, కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉందండి. ఇది అసలు మీకు ఎలా వచ్చింది అసలు ఈ యొక్క మిలిటరీ అంటే ఇలా ఇటువైపు రావాలని? నేను ఒక వెంకటపాలెం అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగానండి. అది గుంటూరు జిల్లాలో ఉంటుంది. నేను ఎంఎస్సి చేసి తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పిహెచ్డి జాయిన్ అయ్యాను. ఒక 2 సంవత్సరాలు పిహెచ్డి చేస్తుండగానే అది మధ్యతరగతి ఫ్యామిలీ, కుటుంబ పరిస్థితుల కారణంగా నేను ఎన్సీసీలో ఉన్నానండి. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ని. సరదాగా అప్లై చేశాను ఆర్మీకి. ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అప్పుడు మా అమ్మని అడిగాను నేను, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, అప్పుడు నా బేసిక్ పే అప్పుడు 2300 అండి. లెక్చరర్ బేసిక్ పే 2200, ఐఏఎస్ కూడా 2200 ఆ రోజు 1990లో. ఇట్లా ఉద్యోగం వచ్చిందమ్మా, లెక్చరర్ కన్నా ఐఏఎస్ కన్నా ఒక ₹100 బేసిక్ ఎక్కువ. తర్వాత నేను పిహెచ్డీ అయిపోతే లెక్చరర్గా జాయిన్ అవ్వాలి అంటే అప్పుడు మా అమ్మ అంది, ఓహో పిహెచ్డీ అయిపోతే ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది నీకు, అప్పుడు మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయితే నీకు బేసిక్ పే 2200, నీకు ఇప్పుడే నీకు 2300 ఉద్యోగంతో పైలట్ ఆఫీసర్ ర్యాంక్తో ఉద్యోగం వచ్చింది కదా, వెళ్ళి జాయిన్ అయిపోయింది. కుటుంబ పరిస్థితుల ద్వారా నేను నా పిహెచ్డీ వదులుకొని నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. నా మొట్టమొదటి ర్యాంకు పైలట్ ఆఫీసర్ అండి. దాని తర్వాత ఫ్లయింగ్ ఆఫీసరు, దాని తర్వాత స్క్వాడ్రన్ లీడరు, దాని తర్వాత వింగ్ కమాండరు, దాని తర్వాత గ్రూప్ కెప్టెన్. నేను లేట్గా జాయిన్ అయ్యాను. మామూలుగా సర్వీసెస్లో 21 సంవత్సరాలు చేరతారు. నేను పిహెచ్డీ చేయడం వల్ల 25వ సంవత్సరంలో చేరాను. కాబట్టి నాకు ఎయిర్ ఫోర్స్లో ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, 57కి రిటైర్ అవుతారు. నేను 5 సంవత్సరాలు లేట్గా చేరటం వలన గ్రూప్ కెప్టెన్ ర్యాంక్లో నేను రిటైర్ కావాల్సి వచ్చింది. 33 ఏళ్ళు సర్వీస్ చేసి 33 ఏళ్ళు సర్వీస్ చేశారు. అవును. ఆటంక వాలంటరీ రిటైర్మెంట్ సూపరాన్షన్ అండి. ఓకే, 33. ఇప్పుడు ఎంత వస్తుందండి పెన్షన్ మీకు? పెన్షన్ నాకు వితౌట్ కమిటేషన్ 1,75,000 వస్తుందండి. 1,75,000.
ఎవ్రీ మంత్ వస్తుంది మీకు. every month అండి. ఏమైనా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు? ఇప్పుడు మేము జాబ్ చేసుకోవచ్చు అండి మేము ఏదైనా, కానీ 5 సంవత్సరాలు మేము రిజర్వ్ లిస్ట్ లో ఉంటాం. అంటే బయటకు వచ్చిన 5 సంవత్సరాలు మమ్మల్ని రిజర్విస్టులు అంటారు. ఇప్పుడు యుద్ధం వచ్చినా మేము వెళ్ళిపోవాలి. ఇప్పుడు కానీ వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళిపోవాలి నేను. సో అగ్రిమెంట్ రాయించుకుంటారు బయటకు వచ్చే ముందే. సో నేను ఇప్పుడు రిజర్వ్ లిస్ట్ లో ఉన్నాను. కానీ బయట జాబులు చేసుకోవచ్చు అండి. 1 year తర్వాత, రిటైర్ అయిన 1 year తర్వాత బయట సివిల్ జాబ్ లో నేను చేయొచ్చు. అవునండి. అంటే మీ గ్రూప్ కెప్టెన్ అంటే ఏం చేయాలి, బాధ్యతలు ఏముంటాయండి అక్కడ, ఏం చేయాలి గ్రూప్ కెప్టెన్ అంటే? ఇది ర్యాంక్ అండి. గ్రూప్ కెప్టెన్ అనేది ర్యాంక్ అందరికీ ఉంటుంది. పైలట్ కి ర్యాంక్ అదే ఉంటుంది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బ్రాంచ్ ర్యాంక్ ఉంటుంది, డాక్టర్ కి ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి, ఇట్లా ర్యాంక్ అనేది సేమ్ ఉంటుంది. మీరు అసలు ఏం ఉద్యోగం అంటే లోపల ప్రాక్టికల్ ఏం చేసేవారు వర్క్ అని? నేను మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోల్ గా జాయిన్ అయినాను. ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోల్ అంటే ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోల్ అంటే ఎయిర్ డిఫెన్స్ ADFC లాగా వచ్చిందండి. ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోల్, ADFC. ఆ ఫైటర్ కంట్రోల్ ఏం చేస్తారంటే అండి, రేడార్ స్టేషన్ లో రేడార్ స్కోప్ ముందు కూర్చొని మన భారతీయ గగనస్థలాన్ని 24/7 కాపలా కాస్తా ఉంటాడు. అలా గగన తలాన్ని, అదే మొత్తం ఆకాశాన్ని.